Hi guys, this is Nandagi. Good evening, everyone. Right, guys. Good evening. Audio clear ఉందా నా వైపు నుంచి? Good. Right, super. Java will support cross platforms for the Y client side. So that, okay. Yesterday question అందరికి గుర్తుందా? Everybody remember that? Yeah. Cross browser, cross compart. నిన్న క్వశ్చన్ ఆన్సర్ చేయండి అందరూ చూస్తున్నాను మీ ఆన్సర్స్. Yes. Various answers I'm getting from all the people. Find out చేశారు రిమైన్ మెంబర్స్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్. రైట్ బోత్ సర్వర్ సైడ్ సైడ్. జావాస్క్రిప్ట్ సర్వర్ సైడ్ ఉందా? నాకు తెలియదు నిజం కోరుకును. జావాస్క్రిప్ట్ సర్వర్ సైడ్ ఉందా వెంకటేష్? Sir, JavaScript can respond user actions in real time without needing communicate with the server with interaction. Okay. Okay, PHP server side. JavaScript server side kada? Yes, JavaScript Node.js kuda server side. Correct. Because it runs user web browser. Okay. So start చేద్దామా? ఇంకా మంచి ఆన్సర్ ఫైండ్ చేస్తారని చెప్పాను. Why JavaScript is client side? Yes, guys. Right. Correct answer can you say definitely? మీరు ఇక్కడ ట్రై చేస్తే డీప్ డిగింగ్ బాగుంటుంది అనుకుంటున్నాను నేను. లేదు నేను చెప్పండి చెప్పేస్తా. రామలింగ. రైట్. క్లాస్ ఎండింగ్ లో చెప్పిన దర్ ఇస్ ద రీజన్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. ఓకే సరే మీ ఆన్సర్ మీరు చెప్పండి. సో నేను ఏం స్టార్ట్ చేసాను జావాస్క్రిప్ట్ లో ద న్యూ వన్ ఇట్ ఐ డిడ్ ఆపరేటర్స్ డేటా టైప్స్. ఓకే ఆపరేటర్స్ చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆపరేటర్ ఎనీవన్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆపరేటర్ ఎనీవన్? కమ్ ఆన్. What is the meaning of operator? Come on, quickly. Okay. How many types?
Yes, guys, I'm here. I'm listening you. వస్తుందా నా వాయిస్ రావట్లేదు ఇంకాను? Come on. రైట్ ఓకే. సో ఆపరేటర్ చెప్పారు, టైప్స్ ఆఫ్ ఆపరేటర్ చెప్పారు. ఓకే, బాగుంది. ఓకేనా? రైట్. So then I'm moving forward. Arithmetic, assignment, string operators, increment, decrement, logical comparison. There are many available. Okay, but here mainly you need to remember one point. Arithmetical operators అని తెలుసు ఆల్రెడీ. నేను స్పెషల్గా మళ్ళీ చెప్పక్కర్లేదు. చెప్పాలా? రైట్ ఓకే. Now I'm giving some operators. Correct, you can check it. Everybody ready here? I'm writing the things. Okay. The first one I'm using here, arithmetical operators, you know that. Right. Assignment operators, string operators. Then I'm giving increment or decrement operators, comparison operators, logical operators. Come on. Logical operators. What more is there? Comparison, logical, bitwise operators. Then we can point out రకరకాల operators. Operator is a symbol to perform operation between operands. This story. Okay, shall we move inside once? Ready, everybody? Right. So arithmetic చెప్పట్లేదు. Doesn't require for you. Assignment కావాలి మీకు కదా? Right, assignment చూద్దాం. Assignment కూడా అవసరం లేదనుకుంటాను. I think. I don't know that how you people are there. Right, I'm giving the script here. So once I'm giving, just observe assignment operators. Equal to, plus equal to, minus equal to, multiplication equal to, division equal to, come on, modulus equal. I think ఎన్ని తెలుసుకున్నాను చాలా మందికి. ప్లస్లు మైనస్లు అంత అవసరం లేదనుకున్నాను. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్. కొన్ని అప్లికేషన్స్ చెప్తాను నేను. ఓకేనా? రైట్. సింపుల్గా చూద్దాం. ఏ ప్లస్ ప్లస్ మీ అందరికీ తెలుసు కదా? ఏ ప్లస్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ అని వన్ తెలుసా మీకు విషయం? ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నా. దెన్ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ఏ ప్లస్ ప్లస్? ఇప్పుడు నేను ప్రింట్ ఏ అంటే ఏమొస్తుంది? ఇఫ్ ఐ సే డాక్యుమెంట్ డాట్ రైట్ ఏం రావాలి? అంతే కదా? ఎక్సలెంట్. అంటే 100 వస్తుంది. అలా కాకుండా నేను ఏమంటానంటే ఏ ప్లస్ అని ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. ఎంత వస్తుంది అనుకుంటారు మీరు? ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్న ఎంత వస్తుంది మీకు? కమాన్ 11 ఎందుకు వస్తుంది? 110 రావాలి. కమాన్ కుమార్, అర్థమైందా? హౌ దిస్ ఫార్ములా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10. ఏ ప్లస్ అంటే 100 ప్లస్ 10 అంటే అర్థమైందా? ఇదే ఫార్ములా అన్నిట్లో అప్లై చేసుకోండి. అన్నిటికి. ఇప్పుడు నేను ఏ మైనస్ అన్నాను. ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పండి? ఏ మైనస్ 10, 100 మైనస్ 10 చెప్పండి. 90. ఎస్. ఎనీ డౌట్ యూఆర్ గెటింగ్ నౌ? ఎస్, సరిగా ఎనీ డౌట్ హియర్? రైట్, పర్ఫెక్ట్. ఎవ్రీబడి కరెక్ట్? సూపర్. సో మూవింగ్ ఫార్వర్డ్ ఇన్సైడ్, ఫుల్ క్లారిటీ. అలాగే మైనస్ మల్టిప్లికేషన్ చేసుకుంటారా? కమాన్ మల్టిప్లికేషన్ చెప్పండి. ఎంత వస్తుంది? కమాన్ మల్టిప్లికేషన్. వెరీ గుడ్. 1000 వస్తుంది. రైట్, అయిపోయిందండి. ఇది ఫుల్ క్లారిటీ వచ్చేసింది కదా? ఓకే. ప్రీ పోస్ట్ చెప్పిన, ప్రీ ఇంక్రిమెంట్ టు పోస్ట్ ఇంక్రిమెంట్ కావాలా? ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాను. ఓకేనా? డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి ఏ ప్లస్ ప్లస్ అన్నా. ఎంత వస్తుంది ఆన్సర్? మీకోసం వెయిటింగ్. అక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది నాకు కావాలి. చెప్పండి. 10 వస్తుంది ఇక్కడ. చూసారా లేదా? అర్థమైందా లేదా మీకు? ఓకేనా? వైట్ ఇస్ 10. This is pre or post? Post means what? After current statement. అంతే కదా? రైట్. ప్రీ చేద్దాం. ఇప్పుడు నేను దీన్ని ఏమంటానంటే ప్లస్ ప్లస్ ఏ అన్నాను. ఓకేనా? ఎంత వస్తుంది ప్లస్ ప్లస్ ఏ అంటే? ఎస్, ఇక్కడ 11 వస్తుంది, అక్కడ 11 వస్తుంది. అర్థమైనప్పుడు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీ, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పోస్ట్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీ, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పోస్ట్? క్లియర్ నౌ ఎవ్రీబడి? రైట్, క్లియర్ అయితే నాకు చెప్పండి ఎంత వస్తుందో. ఏ మైనస్ మైనస్ ఇక్కడ ఏ ఇచ్చాను, ఇక్కడ మైనస్ మైనస్ ఏ ఇచ్చాను, ఇక్కడ నేను ప్రింట్ చేసి ఏ ఇచ్చాను. ఇది కరెక్ట్గా చెప్పండి. మీ అందరికీ అర్థమైనట్టే. చూద్దాం ఎవరికైనా ఎంత ఉందో. చెప్పండి ఆన్సర్. చూద్దామా? కమాన్. Come on, everyone. Clear? Any question for me? Any question for me? How many succeeded? Everybody? Yes. Yeah, Kiran is asking me, how, sir? A minus minus ఎంత రావాలి Kiran?
ఇది పోస్టా ప్రీ డిక్రిమెంటా కిరణ్, పోస్ట్ డిక్రిమెంటా ప్రీ డిక్రిమెంటా కిరణ్ కుమార్ ఎం, ప్రీ కాదు ఇది పోస్ట్. ఓకే మీకు అలా అర్థమవుతుంది కిరణ్, ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యారా క్లాస్లో లేట్ జాయిన్ అయ్యారా? కిరణ్కి ఇది ప్రీ కింద అర్థమైంది. ఓకే అది ప్రీ అయితే కిరణ్ ఇదేంటి పోస్టా, ఇది పోస్టా మీ దృష్టిలో, ఇది ప్రీ అయితే ఏది ప్రీ ఏది పోస్ట్? 9, 10 లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా కిరణ్ కుమార్, ఏది పోస్ట్ ఏది ప్రీ? లేట్గా జాయిన్ అవుతుంది కిరణ్, మీ వల్ల ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఆగిపోయి చూసారా, అందరికీ అర్థమైంది ఒకటి అర్థం కాదు. రైట్ పోస్ట్ అని మీకు తెలిసినప్పుడు పోస్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? పోస్ట్ అంటే ఈ లైన్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే కదా. ఈ లైన్లో మాత్రం ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. అర్థమవుతుంది మీకు? ఆ లైన్లో మాత్రం ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? దాని తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ వచ్చేసరికి 9 అవుతుంది. ఓకేనా? ఇక్కడ 9 అయిన తర్వాత మీరేమన్నారు? -7 ఇక్కడ ఏమైపోద్ది? ఇక్కడ 8 అయిపోయింది. ఇక్కడ ఆ 8 ఉంటుంది. అర్థమైందా? ఎందుకు 10, 9? ఇప్పుడు మీరు ప్రింట్ చేయండి. ఇక్కడ ఇదే డాక్యుమెంట్ డాట్ ఏం తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తే నేను చెప్పిన ఆన్సర్ పర్ఫెక్ట్గా ప్రింట్ అవుతుంది. ఏంటది? 9 అయ్యిందా లేదా అని తెలుస్తుంది మీకు. చూసారా? ఇంకా క్లారిటీగా కావాలి సార్ నాకంటే ప్రింట్ చేసేద్దాం, దాంట్లో ఉంది ఎంత క్లారిటీగా అంత వస్తుంది. చూసుకోండి. అర్థమైందా ఇప్పటికైనా? 10, 9, 8, 8 కిరణ్ అడుగుతుంది. నేను ఇప్పుడు కిరణ్ మాట్లాడాలి, కీబోర్డ్తో మాట్లాడాలి, వినాలి నేను. ఇంకో ప్రాబ్లం ఇస్తాను మీకోసం. కిరణ్ కుమార్ ఎం వెయిటింగ్ ఫర్ యూ. అర్థమైందా? అర్థమైంది. ప్రాబ్లం ఇస్తాను నేను. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు -2. ఓకేనా? చెప్పండి ఆన్సర్. ఏ ఈజ్ ఈక్వల్ టు -2. కమాన్. ఎస్ గుడ్. చలారన్నా పంచారా ఇప్పుడు? ఎంతమంది కరెక్ట్గా చెప్పారో మీరే చూసుకోండి. ఎంతమంది కరెక్ట్ చెప్పారో మీరే చూసుకోండి. కరెక్ట్ చేసిన వాళ్ళందరూ థమ్స్ అప్ చేయండి, చేయని వాళ్ళందరూ థమ్స్ డౌన్ చేయండి. నాకు తెలుసు థమ్స్ అప్ థమ్స్ డౌన్ అన్నీ అప్లై. ఓ ఓ ఓ శివ ఎవరు డౌన్ పెట్టారు? యా వినోద్ డౌన్ పెట్టారు, నరేష్ డౌన్ పెట్టారు. సో టోటల్ 3 డౌన్స్ వచ్చాయి. ఏం అర్థం కాలేదా మీకు? కష్టంగా ఉందా ఈ మ్యాథ్స్? కష్టంగా ఉందా శివ? అంతేనా? -2 ఇచ్చాను. మ్యాథ్స్ అంటేనే ఈజీ వెంకటేష్, ఏ సబ్జెక్ట్ అయినా కష్టమే. ఓన్లీ మ్యాథ్స్ ఈజీ. ప్రపంచంలో ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఈజ్ మ్యాథ్స్. ఎవ్రీథింగ్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఈజీలీ ఇన్ ఎ సింప్లిఫైడ్ మేనర్, ఎఫిషియెంట్లీ, ఎఫెక్టివ్లీ అండ్ ఆప్టిమైజ్డ్ మేనర్. ఇట్స్ ద మోస్ట్ సింప్లిఫైడ్. లైఫ్ ఈజ్ కంప్లీట్లీ మ్యాథ్స్. ఎక్స్ప్లెనేషన్ కావాలా ఇప్పుడు? ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా కావాలా? కమాన్ ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా కావాలా? వద్దా? రైట్. అవుట్పుట్ ఒకసారి పెట్టిన ఆల్రెడీ ఉంది కదా ఎదురుకుండా మీకు. ఇంకేంటి? ఇంకేం అవుట్పుట్ కావాలి మీకు? ఇది పెట్టినా? ఓకే ఓకే. -2, -3, -4, -4 చెప్పరా? ఎక్స్ప్లెయిన్ చేయనా? ఎక్స్ప్లెయిన్ చేయనా? ఫస్ట్ ఆన్సర్ -2 వస్తుంది. పోస్ట్ ప్రియా ఎవరు? శివ ఇద్దరు తప్పు చేశారు, హ్యాండ్ థమ్స్ డౌన్ చేసిన వాళ్ళు. పోస్ట్ అంటే ఏంటంటే -2 ఉంటుంది అంతే కదా కదా. సో ఏ మైనస్ అంటే ఏమవుతుంది అప్పుడు? -2 -1 ఎంత అవుతుంది? ఇక్కడ వస్తే -3 అవుతుంది అంతేనా? అప్పుడు ప్రీ అంటే -1 అండ్ -3 ఎంత అవుతుంది? -4 అవుతుంది. సో ఇంకా -4 ఉంటుంది. ఇక్కడ ఏ ప్లస్ ఇస్తే ఏమైనా యూజ్ ఉంటుంది మనకి? ఇప్పుడు చెప్తాను ఆన్సర్. కమాన్ మీ వీక్ పాయింట్ ఆడేస్తున్నాను నేను. మీ వీక్ పాయింట్ ఆడుతున్నా. రాఘవేంద్రనా రెడీ. వీక్ పాయింట్ ఏమీ మార్పు ఉండదు. ఎందుకు మీరు అలా చెప్తున్నారు? తప్ప ఆన్సర్లో దిర్ ఇస్ నో చేంజ్. అది పోస్ట్, అది దానికి మార్పు ఉంటుంది. అది ప్రీ కాదు కదా. అర్థం కావట్లేదు మీకు ఇంకా విషయం. ప్రీ అయితే మార్పు వస్తుంది, పోస్ట్ ఎందుకు మారుతుంది? మారదు కదా. వెరీ గుడ్ వెళ్ళిపోతాం. ఇంకో లాజిక్ వెళ్ళిపోతాం. రైట్ అవుతుంది. ఇంకా చాలా ఆపరేటర్స్. ఇంకో లాజిక్ వెళ్ళిపో. రైట్ ఇంకో లాజిక్, వేరే లాజిక్ వెళ్ళిపోతాం. ఓకేనా? సో కంపారిజన్ ఆపరేటర్స్ వెళ్దాం. కంపారిజన్లో మనకి ఏముంటాయి? కంపారిజన్ ఆపరేటర్స్ ఏముంటాయి మనకి? ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది, ట్రిపుల్ ఈక్వల్ టు ఉంటుంది, నాట్ ఈక్వల్ మీ అందరూ తెలుసులే, ఇంగ్లీష్ సపరేట్ చెప్పగలరు అంతే కదా. ఇక మీకు చెప్పాల్సింది రెండే. చెప్పాను రెండను. డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు చెప్పనా? రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఇస్తానంటే వేర్ x ఈజ్ ఈక్వల్ టు 25 ఇచ్చాను, వేర్ y ఈజ్ ఈక్వల్ టు 35 ఇచ్చాను, z ఈజ్ ఈక్వల్ టు 25 ఇచ్చాను. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా మీ అందరికీ? డాక్యుమెంట్ డాట్ రైట్ అబ్జర్వ్ చేయండి. రైట్ ఐ సెడ్ ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు z అన్నారు. మీరు ఏమొస్తుంది అనుకున్నారు? ప్రాబ్లం లేదు చెప్పండి. కమాన్ ఏమొస్తుంది అనుకున్నా? ఇక్కడ ట్రూ వస్తుంది. ఎందుకు? కమాన్ చెక్స్ ఓన్లీ వాల్యూస్, మాత్రమే చెక్ చేస్తాను. అవునా? సరే సార్, బాగా చెప్పారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ ఇచ్చుకుంటాను సార్. ఇచ్చుకోండి, తప్పే ఉంది. బిఆర్ ట్యాగ్ ఇచ్చుకున్నాం. ఓకే.
తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ఈక్వల్ టు జెడ్ అని జి, దాన్ని డబుల్ ఈక్వల్ టు ఇస్తే ఏమొస్తుంది ఇక్కడ మీకు చెప్పండి? ఫాల్స్ వస్తుంది. ఎందుకు? చెకింగ్ ఇంక్లూడింగ్ డేటా టైప్స్. అర్థమైందా మీ అందరికీ? చెకింగ్ ఇంక్లూడింగ్ డేటా టైప్స్. ఓకేనా? అర్థమవుతుందా మీ అందరికీ? సూపరా? పర్ఫెక్ట్గా థమ్స్ అప్ చేయండి. అర్థమైపోయిందా? ఐడెంటికల్లీ ఈక్వల్ టు అంటే అర్థం తెలిసిందా? ఇంకా నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ మీ అందరూ తీసుకున్నారు కదా? ఇంకా అవసరం లేదు. ఇంకా నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ అన్ని చేసుకుంటారు కదా? చెప్పండి. ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కూడా చెప్పనా? ప్లస్ మైనస్ కూడా చెప్తాను. 1 + 1 = 2 కూడా చెప్పనా? అండర్స్టాండ్? అర్థమైంది సార్? అదే అంటాను కదా, నోట్ పాయింట్ అర్థం మీకు. నోట్ పాయింట్ అర్థమైన స్ట్రింగ్లో ఇచ్చాను కాబట్టి క్లియర్. అసలు ఐడెంటికల్ అనేది ఏం చేస్తుంది? ప్రతిదీ చెక్ చేస్తుంది. అంటే వాల్యూతో పాటు డేటా టైప్ అనేది కూడా చెక్ చేస్తుంది ఐడెంటికల్. బట్ ఈక్వల్ టు ఈస్ చెకింగ్ ఓన్లీ వెరీ గుడ్. నైస్ ఎవ్రీవన్. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? రైట్. సో కండిషనల్ స్టేట్మెంట్స్, జావాస్క్రిప్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ కావాలంటే చెప్తాను. చెప్పనా? బిట్ వైజ్ ఆపరేటర్స్ మీకు తెలిసినవి కదా. టైం అండ్ కిల్లింగ్ అయిపోతున్నారు. మీ రియల్ లాజిక్ మిగిలిపోతున్నాయి. చెప్పనా సయ్యద్? బైనరీ, బూలియన్ వాల్యూస్ ఇవన్నీ కావాలా మీకు? అవసరం లేదు కదా? రైట్. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? చెప్పండి. ప్రైమ్ మెంబర్స్ కావాలంటే స్పెండ్ చేద్దాం. ఓకే. స్ట్రింగ్ ఆపరేటర్స్ అంటే ఏంటి సార్? కంకాటినేషన్ కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు హలో, బి ఈజ్ ఈక్వల్ టు గుడ్ బై. ఓకేనా? గుడ్ బై అయిపోయింది. ఏ ప్లస్ బి స్ట్రింగ్ ఆపరేటర్స్ కదా. ఏ ప్లస్ హలో, గుడ్ బై అయిపోయింది. అంతేనా? ఏంటి సార్ ఇవన్నీ మనకి చాలా చాలా సింపుల్. కమాన్, కమ్ టు రియాలిటీ. లాజిక్లో పెట్టండి దృష్టి. ప్లస్ చెప్పండి సార్, మైనస్ చెప్పండి సార్. కమాన్, బోర్ కొట్టలేదా? లాజిక్ ఏముంది కదా? ఇంకా చిన్న పిల్ల మాట్లాడతాను మీరు. చెప్పండి చెప్పండి, మీ ఇష్టం. ఏం చెప్పండి చెప్పుకుందాం. తర్వాత మళ్ళీ దినేష్ సార్కి ఏం తెలియదు అన్నారు. అంతేనా? ఫ్రెషర్స్ కదా మీరు అందరూ. మీరు చెప్పింది కరెక్ట్. 2 + 1 = 4 సార్. అంతే కరెక్ట్. దినేష్ సార్కి హీరో. ఆ లాజిక్ ఉంటే సార్. వెరీ గుడ్, నైస్ వెంకటేష్. బిట్ వైజ్ కొంచెం డౌట్ ఉందా? ఓకే, బిట్ వైజ్ డౌట్ ఉందా? బిట్ వైజ్ చెప్దాం. రైట్, చెప్పేద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ చెప్దామా? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అండ్ ఉంది, ఆర్ ఉంది, బిట్ వైజ్ అండ్ ఉంది, బిట్ వైజ్ ఆర్ ఉంది, బిట్ వైజ్ నాట్ ఉంది. ఓకేనా? ఎక్స్క్లూజివ్ ఆర్ ఉంది. ఎక్స్క్లూజివ్ ఆర్ ఇది చాలు మనకి కదా. ఓకే రైట్. అండ్ చెప్పిన ఫస్ట్ అది వేరు. లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ అండ్ లాజికల్ నాట్, లాజికల్ ఆర్ అది వేరు. నేను బిట్ వైజ్ మాట్లాడతాను వెళ్ళనా? రైట్, బిట్ వైజ్ అండ్ గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. సో ఐఎమ్ స్పీకింగ్ బిట్ వైజ్ అండ్ లో ట్రూత్ టేబుల్ రాసుకుంటాం. ఏంటి బిట్ వైజ్ అంటే ఏంటి? బోత్ బిట్స్ ఆర్ 1, రిజల్ట్ ఈజ్ 1. అంతే. ఏముంది ఇక్కడ మీకు? ఏముంది ఇక్కడ మీకు? రైట్, ఏమైందండి? ఓకే 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 రైట్. సో ఇక్కడ మీకు ఏముందంటే ఏ ఉంది, బి ఉంది, రిజల్ట్ ఉంది. ఏలో 0 పెట్టాను, బిలో 1 పెట్టాను. రిజల్ట్ ఎంత వస్తుంది? ఎవరు చెప్తున్నారు? రిజల్ట్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇది 1, ఇది 0, రిజల్ట్ ఎంత? 0. ఇది 1, రిజల్ట్ ఎంత? 1. కమాన్, ఇది 0, ఇది 0, రిజల్ట్ ఎంత? 0. క్లియర్ ఎవ్రీవన్? ఆల్ ఆఫ్ యూ ఓకే? రైట్, చేద్దాం ప్రాబ్లం ఇప్పుడు. రైట్, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. 10 బైనరీ నెంబర్ చెప్పండి, 20 బైనరీ నెంబర్ చెప్పండి నాకు. 10కి బైనరీ నెంబర్ చెప్పాలి నాకు. కమాన్, 10కి బైనరీ, 10కి బైనరీ 10 10, 20కి బైనరీ చెప్పాలి. 20కి బైనరీ, 20కి బైనరీ 2020 సాయి కుమార్ అట్లా మాట్లాడదు ప్లీజ్, భయంగా ఉంది. కమాన్, భయపెట్టవద్దు సాయిరామ్. సాయి కుమార్ తెలియకపోతే తెలియదని చెప్పండి, నేను చెప్తాను. 10కి 1010 అయింది కాబట్టి 2020 అవుతుంది మాత్రం చెప్పండి. ఓకేనా? చెప్పనా బైనరీ నెంబర్స్ మీ అందరికీ? ఎలా వచ్చిందో చెప్పనా? ఇది చెప్పుకుందాం. రైట్, 10 బైనరీ అంటే ఎంత? 2. 2 అంటే 5 రెళ్ళు 10, 0 శేషము, మళ్ళీ 2, 2 రెళ్ళు 4, 1 శేషము, మళ్ళీ 2, 1 2 2, 0 శేషము. సో ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి. తీసుకుంటే 1 0 1 0. సరిపోయిందా? నా భాష అర్థమవుతుందా? ఓ మై గాడ్, సూపర్ సార్ మీరు, థ్యాంక్ యూ. ఇంకా డౌట్ ఏమైనా ఉందా? ఇంకా డౌట్ ఉంటే కిందకి వెళ్ళిపోదాం. అసలు 1 0 ఎందుకు సార్ అని ఏమైనా డౌట్ ఉందా మీకు? 1 0 ఎందుకు సార్? బైనరీ నెంబర్స్ కాబట్టి. బైనరీ అంటే ఏంటి సార్? బూలియన్ ఆల్జీబ్రా కాబట్టి. బూలియన్ ఆల్జీబ్రా అంటే ఏంటి సార్? జార్జ్ బూలే కనిపెట్టాడు కాబట్టి. జార్జ్ బూలే ఎందుకు కనిపెట్టాడు సార్? అదైతే తెలియదు. జార్జ్ బూలే ఎందుకు కనిపెట్టాడు? ఓకేనా? జార్జ్ బూలే డెవలప్డ్ బూలియన్ ఆల్జీబ్రా. బూలియన్ ఆల్జీబ్రా కమ్స్ అండర్ బైనరీ. బైనరీ కమ్స్ అండర్ 1 0. 1 0 కమ్స్ అండర్ 2. 2 కాబట్టి 2 టేబుల్తో మనం చేయాలి. ఓకేనా? ఇంకా ఏమైనా క్లారిటీ కావాలా? ఓకేనా? ఇంకో నెంబర్ తీసుకున్నప్పుడు 20 చూద్దామా? కమాన్, 20 బైనరీ నెంబర్ ఎంత? 2. 10 రెళ్ళు 20, 0 శేషం వచ్చింది. 2, 5 రెళ్ళు 10, కమాన్, 0 శేషం వచ్చింది. మళ్ళీ 2, 2 రెళ్ళు 4, 1 శేషం వచ్చింది. 2, 1 2 2, 0 శేషం వచ్చింది. ఇది ఆన్సర్. ఏంటది? 1 0 1 0 0 టు ద బేస్ 2.
1 0 1 0 0 to the base 2. అంతేనా? కమాన్ everybody quickly. 1 0 1 0 0 to the base 2. సరిపోయిందా? ఇంకా డౌట్ ఉందా? కమాన్ ఎవ్రీవన్. క్లియర్? రైట్. ఇప్పుడు ఒక బైట్ ఎన్ని బైట్స్ అంటారు? 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 8 బిట్స్. అంతేనా? ఒక బైట్ ఈజ్ ఈక్వల్ ఎన్ని బిట్స్? 4 బిట్సా? 8 బిట్స్. భయపెట్టేస్తున్నా మీ అందరూ మీ ఆన్సర్ తోటి. 8 బిట్స్ అయితే నేను చేయాలి మనము 8 చేయాలి. అప్పుడు 0 0 యాడ్ చేయాలి లెఫ్ట్ సైడ్. ఎందుకు 0 0 యాడ్ చేయాలి? చెప్పండి. ఎందుకు 0 0 యాడ్ చేయాలి? 8 బిట్స్ మీరు అంటున్నారు కదా, ఓకేనా? 1 కమాన్ 0 1 0 0 సరిపోయిందా? 0001. ఓకేనా మీ అందరికీ? ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందా? కమాన్ క్యాలిక్యులేషన్ అర్థమైందా? అప్పుడు దీన్ని తీసుకోవాలి మీరు. తీసుకుని ఇక్కడ ప్లస్ దీన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరు. తీసుకుని మధ్యలో బిట్ వైజ్ అండ పెట్టాలి. అండ్ అంటే ఇది, ఓకేనా? చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది మీరే చెప్పండి. ఆ టేబుల్ చూసి చెప్పండి. ఫస్ట్ 0 వచ్చింది, నెక్స్ట్ 0 వచ్చింది. 0 0 వస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 0. సెకండ్ 0 వచ్చింది, సెకండ్ 0 వచ్చింది, ఆన్సర్ ఎంత? 0. థర్డ్ 0 వచ్చింది, థర్డ్ 0 వచ్చింది, ఆన్సర్ ఎంత? 0. ఫోర్త్ 0 వచ్చింది, ఫోర్త్ 1 వచ్చింది, ఆన్సర్ ఎంత? 1. ఫిఫ్త్ 1 వచ్చింది, ఫిఫ్త్ 0 వచ్చింది, ఆన్సర్ ఎంత? 0నే. వెరీ గుడ్, వెరీ గుడ్. 0నే. సూపర్. అగైన్ 0 వచ్చింది, 1 వచ్చింది, 0నే. సూపర్. అగైన్ 1 వచ్చింది, 0 వచ్చింది, 0నే. వెరీ గుడ్. అగైన్ 0 వచ్చింది, 0. సూపర్ ఆన్సర్ అండి. ఎందుకంటే అంత క్యాలిక్యులేట్ అయితే 0 వచ్చిందా? 0 కట్టుకుని కష్టపడ్డారు మీ అందరూ కలిసి. తప్పుడు పడండి, ఓకేనా? సో ఏ బిట్ వైజ్ అండ్ బి 0 అంటే ఆన్సర్. సరిపోయిందా మీ అందరికీ? ఇంకేమైనా తేడా వచ్చిందా? హలో ఎవ్రీవన్, ఆర్ యూ ఓకే? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి? చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి కొంతమంది. 1 మీన్స్ 1 1 0 ఏం కాదు, కంపారిజన్. కాబట్టి మీరు ఏమి కంపారిజన్ చేస్తున్నారు మీరు. యూ నీడ్ టు కంపేర్. అనిల్ రెడీ? ఫాల్స్ సార్, ఆన్సర్ ఈజ్ 0. ట్రూ, yes 1 కరెక్ట్. అదే చేసాం కదా మనం కూడా. అయితే సరిపోయిందా మీ అందరికీ? ఎస్. ఏ 2 బైనరీ నెంబర్స్ ఎలా రాసాము? వెంకటేష్ ఏం కావాలి నీకు? కుమ్మేద్దాం, మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం మనకి. విజువల్ లెర్నింగ్ క్లాస్ వచ్చేస్తావా? 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. అంతే కదా మరి. ఒక బైట్ 8 బిట్స్ మనం ఆల్రెడీ 4 ఉన్నాయి. మిగిలిన 4 జీరో పెట్టేసి లెఫ్ట్ సైడ్ సరిపోద్ది. ఇక టోటల్ 8 అవ్వాలి కదా నీకు. టోటల్ అన్ని లెక్క పెడితే 8 అవ్వాలి కదా. అందుకే 8 బిట్స్ అంటున్నాం ఫార్ములా. అర్థమైందా? ఎప్పటికైనా ఇంకా డౌట్ ఉందా? నీకు ఆల్రెడీ 10 బైనరీ నెంబర్ ఎంత వచ్చింది వెంకటేష్? 1 0 1 0 వచ్చింది. అంటే ఎన్ని వచ్చి 8 డిజిట్స్ అవి 4 కదా. 1 బైట్ అంటే 8 బిట్స్ కదా. మరి 8 లేనప్పుడు మిగిలి 0 పెట్టుకోవడమే లెఫ్ట్ సైడ్ లో. మ్యాథమెటిక్స్ లో 1 లోంచి 2 తీయడము విన్నావా? అప్పు తెచ్చుకుంటాం పక్క నుంచి. ఇప్పుడు 1 లోంచి 2 తీయాలి, 2 మైనస్ చేయాలి. ఏం చేస్తావు ఇప్పుడు? చెప్పు. అప్పుడు 2 లోంచి 1 తీసి మైనస్ చేస్తాం, అంతేనా? ఎదురు బాబు అప్పు తెచ్చుకున్నాడు ఉంటాయి కదా మీకు మ్యాథమెటిక్స్ చెప్తారు. మర్చిపోయినా నేను లాజిక్. కామెడీ. దాంట్లో స్టక్ అయిపోయింది. కష్టంగా ఉంది అందరికీ. ఇదే కష్టంగా ఉంటే నాయన మీరు మిషన్ లెర్నింగ్ క్లాసుల్లో, డీప్ లెర్నింగ్ క్లాసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్ఎల్పి ఏయో జరుగుతున్నాయి క్లాసులో. ఏయో చెప్తున్నాను నేను. ఒక 5 డేస్ 10 డేస్ వరకు అమ్మాయి ఏడు మొదలు నేను అల్గాదని చెప్తుండే. ఏ అమ్మాయి ఏడుస్తున్నామంటే మీ గురించి అసలు అర్థం కావట్లేదు సార్. అర్థం కాదు ఎందుకు జాయిన్ అమ్మా నేను. ఏం సార్ ప్రెజర్ అలా ఉంది సార్ నాకు ఇంట్లో ఉంటుంది. అల్గాదని అర్థం కావట్లేదు అమ్మాయికి. నగేష్ అన్ని చెప్పేస్తాం మనం. మనం చెప్పలేదంటే ఏం లేదు నగేష్. డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్ఎల్పి ఖాళీ ఉండాలంటే. ఇంకో దానికి వెళ్దాం మరి. రైట్. ఆర్కి వెళ్దామా? బిట్ వైజ్ ఆర్ అంటే ఏంటి? ఎనీ వన్ ఈజ్, ఎనీ బిట్ ఈజ్ 1, ఎనీ బిట్ ఈజ్ 1, రిజల్ట్ ఈజ్ 1. కమాన్ 1 1 అంతే. అయిపోయిందా? సరిపోయింది ఇప్పుడు. మంచిదే కదా తేజస్విని? సరిపోయింది ఇప్పుడు కూడా. ఎనీ బిట్ ఈజ్ 1, రిజల్ట్ ఈజ్ 1. ఆర్కి టైం అయిపోతుంది. కమాన్ కమాన్, ఆపరేటర్స్ లో అయిపోతుంది టైం. చాలా టాపిక్స్ ఉన్నాయి మనకి. నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఆర్ దేర్, నాట్ 1 or 2. వెళ్దాం మరి, ఓకేనా? రెస్పాండ్ అవ్వాలి తొందరగా. అర్థమైంది పడుకున్నాం. కంపేర్ చేయండి ఇప్పుడు. 0 0 కంపేర్ 0 0 0 కంపేర్ 0 0 0 కంపేర్ 0 0 1 కంపేర్. ఇది 0 ఇది 1 ఎంత వస్తుంది ఆన్సర్? 1 వస్తుంది. నెక్స్ట్ 1 0 కంపేర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 0 1 కంపేర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 0 కంపేర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 0 0 కంపేర్. సరిపోయినా? ఎవరిబడి క్లియర్? రైట్. రైట్ ఎవ్రీవన్. కమాన్ కమాన్. 2 to the power of 0, 2 to the power of 1 క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలాగో దిస్ ఈస్ 2 to the power of 0, దిస్ ఈస్ 2 to the power of 1, దిస్ ఈస్ 2 స్క్వేర్, దిస్ ఈస్ 2 to the power of 4, దిస్ ఈస్ 2 to the power of 5. అంతేనా? రైట్. 2 to the power of 5 into 1 ప్లస్ 2 to the power of 4 into 1 ప్లస్ 2 క్యూబ్ అది 2 0 2 1 2 స్క్వేర్ 2 క్యూబ్ ఏమిది? కరెక్టేనా?
ఒకసారి వెనకెళ్దాం. ఎంత 2 to the power of 0. ఇదంతా 2 to the power of 1. ఓకే, ఇది 2 స్క్వేర్, ఇది 2 క్యూబ్, ఇది 2 to the power of 4. ఫస్ట్ అది క్లియర్ అయిందా మీ అందరికీ? 2 to the power of 4 into 1 ప్లస్ 2 క్యూబ్ into 1 ప్లస్ 2 స్క్వేర్ into 1 ప్లస్ 2 to the power of 1 into 1 ప్లస్ 2 to the power of 0 into 0. ఓకేనా? మీ అందరికి అర్థమవుతుందా? 2 to the power of 4 అంటే ఎంత? 16. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 2 to the power of 1 అంటే ఎంత? 2. 2 to the power of 0 అంటే 0 అయిపోయింది కాబట్టి 0 మొత్తం. ఓకేనా? రైట్. 4 + 2 ఎంత? 6. 6 8 14. 14 16 30. దీని ఆన్సర్ 30 వస్తుందండి. ఇప్పుడు అర్థమైందా వెంకటేష్? ఏమైంది? ఎస్, కరెక్ట్ వెంకటేష్. ఇంకా డౌట్ ఉందా? కమాన్ కమాన్ క్విక్గా వెళ్ళిపోతున్నారు అందరూ. ఒకళ్ళు 1 by 1 క్లాస్ వదిలేసి హెడ్కి వస్తుందా? మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు. వెంకటేష్ పట్టుకో. ఏమైందంటే వాళ్ళకి? రైట్. ఓకేనా? అర్థమైందా? చాలా మంచి టాపిక్. మ్యాథమెటిక్స్ తీసుకొచ్చా చూసారు మీరు మళ్ళీ తీసుకెళ్ళి. ఎక్స్క్లూజివ్ మ్యాథమెటిక్స్ తీసుకొచ్చాను, అవునా? టు ద పవర్ ఆఫ్ 0 into 0 జీరో కదా, జీరో వేసాను నేను. తప్పేనా? ఇప్పుడు ఆ పని చేయకు వెంకటేష్. మీరు మాకు మ్యాథ్స్ టీచర్గా వచ్చి ఉంటే ఐఐటీలో సీటు కొట్టేవాళ్ళం సార్. ఖచ్చితంగా కొట్టించేస్తా, సమస్య లేదు. అంతే రాజు, ఇంకా తీసేసాను, పక్కన పెట్టేసాను కదా, ఆల్రెడీ జీరో అయిపోయింది కదా. ఓకేనా? రైట్, అర్థమైపోయింది కదా. రైట్, లాస్ట్కి వెళ్ళిపోదామా? ఏంటది? బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంటి? ఐడెంటికల్ జీరో. ఏంటి? ఐడెంటికల్ జీరో. ఐడెంటికల్ జీరో. ఐడెంటికల్ జీరో అంటే ఏంటి? 1 1 0 0 0 0. ఇది టేబుల్. అర్థమైంది కదా మీకు ఐడెంటికల్ జీరో అంటే? ఓకే వినోద్, తెలిసిందా? అంత సింపుల్గా యూస్ చేస్తాను శివ. ఐడెంటికల్ జీరో అంటే అర్థమైందా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఐడెంటికల్? రైట్. సో సింపుల్ వర్డ్ అండ్ ఈజీ వర్డ్స్ ఆల్ దీస్ ఆర్. వెళ్ళనా మరి ఐడెంటికల్ జీరోకి? సార్ థర్డ్ లైన్ లో 1 1 1 అర్థం కాదు నాకు. ఏమైంది మహిద? ఐడెంటికల్ జీరో క్లియర్ అయిపోయిందా? మరి కంపేర్ చేద్దాం వీళ్ళని. కమాన్. 0 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 1 1 1 0 1 0 1 1 1 0 1. సేమ్ ఆల్మోస్ట్ సేమ్ అవుట్పుట్ వచ్చింది కూడా. ఒక్కొక్కసారి అలా జరగచ్చు, ప్రతిసారి అలా జరగాలని రూల్ ఏమీ లేదు. ఓకేనా? అటువంటి ఆర్ ఎక్స్క్లూజివ్ రెండు సేమ్ అనగానే ఓకేనా, ఒక్కొక్కసారి అలా సేమ్ అవుట్పుట్ రావచ్చు. క్లియర్ ఉంది ఇప్పుడు? బిట్ వైజ్ ఆపరేటర్స్ నోట్స్ పంపిస్తాను, ప్రాక్టీస్ చేస్తారా చాలా మీ అందరికీ? ఇంకా లాంగ్ వెళ్దామా? స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, నేను రెడీ, మీరు వింటానంటే మస్తు మజాగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఐమ్ గివింగ్? కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. తెలుసా మీకు విన్నారు కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్? రైట్, వాట్ దట్ వన్? వాట్ ఆర్ ద కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్? ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్, కమాన్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్, ఇంకా స్విచ్, ఇంకా టెర్నరీ. ఓకేనా? వెళ్ళొచ్చు రెడీ, ఆల్రెడీ అడిగారు, వెళ్ళొచ్చు మీ ఇష్టం. ఓకేనా? రైట్, ఎల్ఇఫ్ లేదు, ఎల్సిఫే. సయ్యద్, ఎల్ఇఫ్ పైథాన్లో సింటాక్స్. ఓకేనా? ఎల్ఇఫ్ అనేది పైథాన్లో సింటాక్స్. షల్ వి రైట్? ఫస్ట్ ఇఫ్ ఏమంటాము? వాట్ వి ఆర్ కాలింగ్? వన్ వే డెసిషన్. ఎల్స్ ఏమంటాము? టూ వే డెసిషన్. దీని ఏమంటాం? మల్టీ వే డెసిషన్, ప్రీ డిఫైన్డ్ డెసిషన్. టెర్నరీ ఈస్ ఆపరేటర్స్ అంతే, సరిపోతుంది. రైట్, నెస్టెడ్ ఇఫ్, దాన్ని ఏమంటాము? ఇన్నర్ ఇఫ్ కండిషన్స్ అని. క్లియర్? ఆల్ దీస్ టెర్మినాలజీస్. కమాన్ కమాన్ ఎవ్రీవన్. ఓకే, బెస్ట్. సో అప్ టు దేర్ యూ కెన్ ప్రాక్టీస్. కండిషన్ స్టార్ట్ చేయనా? నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. వాళ్ళు చాలా అవును, బట్ బికాస్ ఆపరేటర్ లేట్ అయిపోయింది. అవి టెర్మినేటర్స్ చూద్దాం నెక్స్ట్. ఫస్ట్ కండిషన్స్ అయిపోయింది. రైట్, ఫస్ట్ ప్రాక్టీస్. రేపు మీకు స్పెషల్ సెషన్ అని చెప్పారు. ఎఫ్ఎల్ఎం స్పెషల్ సెషన్ తెలుసా మీకు? ఇన్ఫర్మేషన్ వచ్చిందా? టుమారో సెషన్ ఇస్ నాట్ దేర్, యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ సమ్ స్పెషల్ సెషన్. రేపు కూడా పెడదాం అనుకున్న వాళ్ళు స్పెషల్ సెషన్ పెట్టాం సార్ అంటున్నారు. సార్ కనుక్కోండి స్పెషల్ సెషన్. కమాన్.
కనుక్కోండి ఒకసారి, లేకపోతే నేను సెషన్ పెట్టాను. ఓకేనా? విల్ అప్డేట్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్, ప్లీజ్ క్వశ్చన్ మీ. రైట్. నో క్వశ్చన్. కన్ఫర్మేషన్ పాప వెసార్ నో పర్పస్ బూలియన్ ఆల్సో. ఎస్, బూలియన్ ఓన్లీ. ఒక్కసారి రాని, ఒక్కసారి మీరు వీడియో చూస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.